ప్రభుత్వం కాపు సామాజిక వర్గ ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తోందని కాపు రిజర్వేషన్ పోరాట సమితి చైర్మన్ చనమల్ల ప్రసాదరావు, కన్వీనర్ రావి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రిలో కాపు రిజర్వేషన్ పోరాట సమితి కేఆర్పీఎస్ చైర్మన్ చనమల్ల ప్రసాదరావు, కన్వీనర్ రావి శ్రీనివాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతున్నప్పటికీ మైనార్టీ రిజర్వేషన్లు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు వంటి అంశాల్లో టీడీపీ కేంద్ర ప్రభుత్వ విధానాలకు భిన్నంగా కాంగ్రెస్, వైసీపీ విధానాలను అనుసరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం కాపుల ప్రయోజనాల పరిరక్షణకు కనీసం ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని విమర్శించారు. కాపు కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యమైందని, ప్రతి ఏడాది 3,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదని పేర్కొన్నారు. విదేశీ విద్యా దీవెన వంటి పథకాలకు నిధులు విడుదల చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ మాసా భక్తుల శ్రీనివాస్, రాష్ట్ర కోఆర్డినేటర్ జనపాముల నాగేంద్ర కుమార్, జేటి రామారావు, బోడపటి పెదబాబు, కాకిలేటి హరినాథ్, వంగ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మాసాభక్తుల శ్రీనివాస్, వర్కింగ్ చైర్మన్. మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేయాలనుకుంటున్నాం. ఎవరైతే ఈ రాష్ట్రానికి ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, మా నాయకుడు కాపులకు సంబంధించి, ఆయన మొన్న ఎన్నికల్లో కాపులు పెద్దన్న పాత్ర పోషించండి అని చెప్పిన మీదట ఈ రాష్ట్రంలో ఆయన పిలుపు అందుకుని 99 మంది కాపులు ఎన్డీఏ కూటమికి ఓటు వేసి గెలిపించడం జరిగింది. గెలిపించిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు కాపులకి పవన్ కళ్యాణ్కి గొడవ పెట్టాలనే ఉద్దేశంతో ఇంటెన్షనల్గా కావాలనే కాపుల మీద కమ్మవాళ్ళ నాయకులతో దాడులు చేస్తున్నారు ఈ రాష్ట్రం మొత్తం మీద. అది కందుకూరు సంఘటన తీసుకోండి, చాట్రాయి తీసుకోండి, మన గుంటూరులో తీసుకునే విషయం తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా ఈ రోజు వరకు కమ్మ కాపు కలిసి ఉంటే ఇవాళ కమ్మ నాయకులతో కాపుల మీద దాడులు చేయిస్తున్నారు. ఎందుకు చేయిస్తున్నారంటే, మరి మీ నాయకుడు ఉండి కూడా, పవన్ కళ్యాణ్ గారు ఉండి ఆయన పిలుపు మేరకు ఓట్లు వేసి గెలిపించిన ప్రభుత్వంలో కాపులకి అన్యాయం జరిగితే కాపులంతా ఎవరి మీద తిరగబడతారు? పవన్ కళ్యాణ్ గారి మీద తిరగబడతారు. అందుకని అమాయకులైనటువంటి మా కాపు సంఘాల నాయకులు కడుపులో ఉన్నటువంటి బాధని బయటికి కక్కితే ఈ రాజమండ్రి వేదికగా పవన్ కళ్యాణ్ గారు మొన్న కాపు సంఘాల నాయకుల్ని విపరీతంగా విమర్శించడం, అదే సమయంలో విమర్శించిన తర్వాత మరి బీసీ సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం అన్నది కాపు సంఘాల నాయకులందరికీ కూడా, కాపు కులస్తులందరికీ కూడా రాష్ట్రంలో కడుపు మండినటువంటి మాట వాస్తవం. దానికోసమే ఇవాళ రాజమండ్రిలో ఆయన ఎక్కడైతే మాట్లాడారో అక్కడి నుంచి ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి ఇవాళ ఆత్మగౌరవ సభ, కాపుల ఆత్మగౌరవ సభ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని మీరు గెలిపించమన్నారు. ఎక్కడో జైల్లో చనిపోతున్నటువంటి వ్యక్తిని బతికించారు, బతికించి ఇవాళ అధికారం ఇప్పించారు కాపుల ద్వారా. ఇచ్చిన తర్వాత మీకు మాకు మధ్యలో ఆయన కావాలనే రాజకీయం చేస్తున్నారు. కాబట్టి మీరు దయచేసి కాపు సంఘాల నాయకులు బాధతో మాట్లాడిన మాటల్ని మీరు ఖండించి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఈ సందర్భంగా మీకు ఒకటే తెలియజేస్తున్నాం, ఇప్పటికీ మేము మీతోనే ఉన్నాము. మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసే వరకు కూడా మేము విడిచిపెట్టము. అదేవిధంగా మరి మీ మీద మీరే కదా ఎన్డీఏ కూటమిని గెలిపించారు. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయింది. మరో 6 నెలల తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని అనౌన్స్ చేయమని అడుగుతున్నాం. ఇక మరి రిజర్వేషన్కి సంబంధించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, అంతకుముందు ఎవరైతే పరిపాలించిన రాజశేఖర రెడ్డి గారు కానీ, నీలం సంజీవ్ రెడ్డి గారు కానీ, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు కానీ, వాళ్ళు పరిపాలించినటువంటి పరిపాలన అడుగుజాడల్లోనే ఈయన కూడా పరిపాలన చేస్తూ కాపులను పూర్తిగా తొక్కడమే కార్యక్రమంగా ఆయన పెట్టుకొని ఇవాళ కాపు కార్పొరేషన్ నిధులు ఇవ్వడం లేదు. మరి కాపులకి రిజర్వేషన్ ఇస్తానని చెప్పి 2014 మేనిఫెస్టోలో పెట్టిన ఆయన ఈ రోజు వరకు కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేదు. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే,
ఇవాళ జనాభా తామాషా ప్రాతిపదికన 12% రిజర్వేషన్లకి కాపులకి ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయమని వెంటనే ఆంధ్ర శాసనసభని అసెంబ్లీలో తీర్మానం చేయమని, మరి మహారాష్ట్రలో మరాఠాలకు ఇచ్చినట్లుగా 10% రిజర్వేషన్లు అక్కడైతే ఎలాగైతే అమలు చేశారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేయమని అడుగుతున్నాం. దీనికి కాపు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కాపులకు పూర్తిగా అన్యాయం చేస్తున్నారని ఎలా చెప్తున్నామంటే, దేశంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ బీసీ రక్షణ చట్టం ఆయన ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తున్నారు. అంటే రేపు కాపుల్ని రోడ్ల మీద కొట్టమని ఆయన కులాల మధ్య కురుక్షేత్రాన్ని పెట్టే విధంగా చట్టాలు తీసుకొస్తున్నారు. కాబట్టి వాళ్లతో పాటు మీరు ఇవాళ బీసీ రక్షణ చట్టం కానీ తెస్తే కాపులకు కూడా ఒక ప్రత్యేక రక్షణ చట్టం ఇవ్వమని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలి. నా పేరు రావి శ్రీనివాసు, కేఆర్పిఎస్ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు ప్రధానంగా ఈ యొక్క కాపు నాయకుల ఆత్మగౌరవ సమావేశం ఇది ఆంతరంగికంగా ఏర్పాటు చేసుకొని అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశం యొక్క కాపులు ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో ఆయన ఆఫీసులో జరిగినటువంటి మీటింగ్లోను, అదేవిధంగా గోదావరి జిల్లా మరి పవిత్ర గోదావరి సాక్షిగా రాజమండ్రిలో జరిగినటువంటి మీటింగ్లోనూ కూడా కాపుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన మాటలు ఉన్నాయని చెప్పి మేము భావించి ఆ యొక్క మాటలకి మేము కొంత బాధపడిన మేరకు ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఈ యొక్క ఆత్మగౌరవ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క సమస్యల్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడ్రస్ చేస్తూ అదొక కరపత్రం కూడా మీడియా మిత్రులకు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యాఖ్యలను ఖండిస్తూ కూడా ఒక బహిరంగ ప్రకటన తెలియజేస్తూ అది కూడా మీకు పాత్రికేయులకు ఇవ్వటం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి అంశాలని మీరు క్రోడీకరించుకుని కాపుల యొక్క మనోభావాలు, ఆత్మగౌరవం, ఆత్మాభిమానం దెబ్బతినకుండా తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తులో ఉన్నత పదవులకి ఆయన ముందుకెళ్ళటం కోసం ఆయన్ని మేము కులతత్వవాదిగా కానీ కులానికి కట్టుబడి వెళ్ళమని కానీ మేము ఎన్నడూ కోరట్లా.